ఎంత వద్దనుకున్నా నా అనుమానం మీనాక్షి భర్త కార్తిక్ మీదికే వెళ్తుంది వీరబాబు. అతను అనాథని మీనాక్షి నమ్ముతుంది. కన్న తల్లి చెల్లి హాస్పిటల్లో ఉన్నారు. అంతగా ప్రేమించిన భార్యకి అబద్ధం చెప్పాల్సిన అవసరం కార్తిక్ ఏంటి? యాక్సిడెంట్ చేసిన వాడి రూపాన్ని ఊహించుకోమని మీనాక్షికి చెప్తే ఫైనల్గా కార్తీక్ ఆకారం వచ్చింది. మహేశ్వర్ అన్నట్టు మీనాక్షి మనసు నిండా భర్తే ఉన్నాడని ఆకారం అలా వచ్చిందా? లేకపోతే నాగభూషణం గారిని చంపినవాడు మీనాక్షి భర్త ఒక్కరేనా? తను కాకినాడ అనాథ శరణాలయంలో పెరిగానని కార్తిక్ చెప్పాడు కదా. అక్కడికెళ్తే ఏదైనా క్లూ దొరుకుతుందేమో. ప్రయత్నం చేద్దాం. స్వామి, నాన్న చావు వెనుక పెద్దొదిన చేయి ఉందో లేదో తెలుసుకోబోతున్నాను. ఆశీర్వదించండి. ఏమండి? ఏమండి? మీనాక్షి, ఏంటి మీనాక్షి? నన్ను ఆశీర్వదించండి. ఏ సడన్గా ఇదేంటి మీనాక్షి? నీ స్థానం నా పాదాల దగ్గర కాదు, నా గుండెల్లో. ఆ విషయం నాకు తెలుసండి. కానీ నాదొక పని నెరవేరాలని దేవుడి ముందు సంకల్పం చెప్పుకొని బయలుదేరుతున్నాను. అందుకే నాకు మీ ఆశీర్వాదం, నా పనిలో మీ తోడ్పాటు కావాలి. నువ్వు అనుకున్నది జరగడానికి అదెంత కష్టమైనా సరే ఎప్పటికీ నీ వెంట నేనుంటానని మాటిస్తున్నాను మీనాక్షి. ఇంతకీ నువ్వు అనుకున్న పనేంటో చెప్పలేదు? సమయం వచ్చినప్పుడు తప్పకుండా చెప్తాను. అవసరం వచ్చినప్పుడు మీ సహాయం తీసుకుంటాను. తప్పకుండా మీనాక్షి. ఆల్ ది బెస్ట్. పని అంటుంది, సంకల్పం ఉంటుంది. ఏమై ఉంటుంది? మీనాక్షి, నువ్వు ఎదురుస్తే నేను బయలుదేరుతాను. అంటే నువ్వు నా జీవితంలోకి వచ్చిన దగ్గర నుంచి నాకు అంత మంచి జరుగుతుంది. ఇక ముందు కూడా మన ఇద్దరికి మంచి జరగాలంటే నువ్వు నాకు ఎదురు రావాలి. ఈరోజు నేను ముఖ్యమైన పని మీద వెళ్తున్నానండి. ఈరోజు మీరు నాకు ఎదురు రావాలి. ఏదో పని నెరవేరాలని కార్తిక్ హెల్ప్ అడుగుతున్నావు కదా, ఏమైనా ప్రాబ్లమా మీనాక్షి? పచ్చగా ఉన్న మా కుటుంబాన్ని నాశనం చేసిన చీడ పురుగు జాడ తెలుసుకోబోతున్నాను. ఏవండి, వెళ్దామా? సరే, అలాగే. వస్తున్నాను, మీరు పదండి. ఏవండి, రండి. మీనాక్షి, జాగ్రత్త. అలాగేనండి.
వచ్చింది కొత్త చీరని మీనాక్షికి అనుమానం వచ్చిందా? ప్రైస్ ట్యాగ్ అడ్రస్ మీనాక్షి తీసుంటుందా? ఆటో ఆటో ఎక్కడికి వెళ్ళాలమ్మా? అన్నా, ఈ అడ్రస్ కొంచెం ఎక్కడుందో చూసి చెప్తారా? పక్కనే టౌన్లో ఉన్న బట్టల షాప్ అమ్మా. నన్ను అక్కడికి తీసుకెళ్తారా? మీనాక్షి ఇప్పుడు నేను చీర కొన్న బట్టల షాప్కి వెళ్ళినట్టుంది. ప్రైస్ ట్యాగ్ మీదున్న బార్ కోడ్తో డీటెయిల్స్ తెలుసుకుంటే కార్ యాక్సిడెంట్ చేయించింది నేనేనని ఆల్మోస్ట్ తెలిసిపోతుంది. ఎలాగైనా అవ్వాలి. ఆటో! ఆటోని ఫాలో అవ్వు. రండి మేడం. అమ్మా, డబ్బులు లేదమ్మా. తీసుకో. ఏం కావాలి మేడం? అది పెద్దది నచ్చిందా? సెంటు వాసన వస్తుందేంటి? చీరలు కావాలండి. ఏం కావాలి మేడం? అలాంటి సెంటే వేరే వాళ్ళు కూడా కొట్టుకొని ఉండొచ్చు కదా. వచ్చింది పెద్దదినైనా ఫోన్ చేస్తే తెలుస్తుంది కదా. మా ఇంటికి ఒక ఫోన్ చేసుకోవాలి. ఒకసారి ఫోన్ చేసి ఇస్తారా? ఓకే మేడం. ఇదేంటి నాకు ఫోన్ చేస్తుంది? ఇదిగోండి, రింగ్ అవుతుంది. రింగ్ ఇక్కడే వినిపించింది. వెంటనే కట్ అయిందంటే వచ్చింది వదినే అయ్యుండాలి. వదిన చీర గురించిన వివరాలు ఇప్పుడు షాప్ వాళ్ళని అడక్కపోవడమే మంచిదే. నాకు చూపు లేదు కదండి. చీరలు చూడటానికి మా పెద్దదిన తోడుగా వస్తుందేమో అని అడుగుదామనుకున్నాను. ఈ విషయంలో మీరే నాకు కొంచెం సహాయం చేయాలి. చీరలు చూపిస్తారా? స్వర్ణ, మేడం బట్టలు చూపించు. అలాగే సార్. రండి మేడం. ఏ రంగు చీరలు చూపించమంటారు మేడం? మా పెద్దదిన తెల్లగా గుండ్రటి కళ్ళతో అందంగా ఉంటుంది. తనకి ఏ రంగు బాగుంటుందో చూపించండి. వద్దండి.
గ్రీన్ కలర్ మేడం. కొంచెం చిన్న డిజైన్ ఉంటుంది. ఇది బాగోదండి, వద్దు. వేరే చూపించండి. ఓకే. ఆ, ఇది మా చిన్నతనికి బాగుంటుంది, పక్కన పెట్టండి. మా పెద్దతనికి చూపించండి. ఇది మా పెద్దతనికి చాలా బాగుంటుంది. ఇది ప్యాక్ చేయండి. ఓకే మేడం. మేడం 3 శారీసేనా, ఇంకేమైనా తీసుకుంటారా? అది మీ షాప్లో పట్టీలు కూడా ఉంటాయా? ఉన్నాయి మేడం. అయితే నాకు మా చిన్నదినకి పెద్దదినకి 3 జతల పట్టీలు కావాలి. పక్కనే మా షాప్ ఉంది, తీసుకెళ్తాను రండి. సరే అండి. మీనాక్షి షాపింగ్ చేసిన కారణం ఏదైనా నా చీర మీద మాత్రం అనుమానం రాలేదు. అది చాలు నాకు. సెంటు వాసన ఫోన్ రింగును బట్టి పెద్దదినే షాప్కి వచ్చిందన్నది నా అనుమానమా, లేక నిజంగానే వచ్చిందా? చిన్నదినా, పెద్దదినా? చేతిలో కవర్లేంటమ్మా, ఏం కొనుక్కుని వస్తున్నావు? చెప్తాను కానీ పెద్దదిన కూడా మీతో పాటు ఇక్కడే ఉందా? అక్కెక్కడ లేదే, ఇంట్లో కనిపించి చాలాసేపు అయింది. అయితే షాప్కి వచ్చింది పెద్దదినేనా? ఎక్కడికి వెళ్ళావు మీనాక్షి? ఇందాకేదో అవసరమయ్యి నీ కోసం చూస్తే నువ్వు కనిపించలేదు. నేను బయటికి వెళ్ళాను కానీ నువ్వు కూడా ఇంట్లో లేవని చిన్నదిని చెప్తుంది. నువ్వెక్కడికి వెళ్ళావు వదినా? మీ పెద్దదిన స్నానానికి వెళ్ళిందమ్మా. ఈ విషయం మహేశ్వరికి తెలియనట్టుంది. నూనె కిలో 40 రూపాయలు ఉన్నప్పుడు వెళ్ళింది, 80 రూపాయలకి తిరిగి వచ్చింది. మీ పెద్దదిన స్నానం చేసేలోపు మనం నడుచుకుంటూ కాకినాడ వెళ్ళి రావచ్చు. పొండి, నేను వెళ్ళి గంటేగా అయింది. అంటే నేను అనవసరంగా అనుమానించానా? మీనాక్షి, ఇంతకీ ఏం షాపింగ్ చేసావో చెప్పనేలేదు. మన ముగ్గురికి చీరలు కొనుక్కొచ్చాను వదినా. పొద్దున్నే వెళ్ళి మన కోసం చీరలు కొనడానికి ఏమైనా విశేషం ఉందా మీనాక్షి? విశేషమేం లేదు చిన్నదినా, రోజు అనుకుంటున్నాను కానీ కుదరడం లేదు. అందుకే ఏ రోజు వెళ్ళి కొనుక్కొచ్చానంతే. చిన్నదినా, ఇది ఏ రంగు చీర? పింక్ కలర్ మీనాక్షి. ఇది నువ్వు తీసుకో. చాలా బాగుంది మీనాక్షి. ఇది రెడ్ కలర్. ఇది పెద్దదినకి. పెద్దదినా? మా ఇంట్లో పని మనిషి కూడా ఈ చీర కట్టుకోదు. మీ ఇంట్లో పని మనిషి కూడా ఇలాంటి చీర కట్టదని తెలుసు వదినా. అభిమానంతో తెచ్చాను, వెళ్ళ చూడకుండా నా కోసం కట్టుకో. వెలకట్టలేని నీ ప్రేమ చూస్తాను కానీ రేట్ ఎందుకు చూస్తాను మీనాక్షి? నువ్వేం తెచ్చుకోలేదా? ఆయనకి ఈ రంగంటే ఇష్టం, అందుకే ఇది నేను తీసుకున్నాను. నువ్వేంటన్నయ్య కొట్టుకు వెళ్లకుండా ఇంట్లోనే ఉన్నావు?
కొంచెం డబ్బులు అవసరమైతే మీ ఉదయం దగ్గర దచ్చిపోయిన డబ్బులు తీసుకెళ్దామని వచ్చా. స్నానం చేసి వస్తానని ఇదిగో ఇప్పుడు వచ్చింది. ఇది పట్టీలు కూడా కొంది కదా, ఇవ్వకుండా వెళ్ళిపోతుందేంటి? మీనాక్షి, ఏంటొదినా? మా కోసం చీర ఒకటే కొన్నావా? ఇంకేం తీసుకోలేదా? నేను చీరతో పాటు ఇంకేదో కొన్ని విషయం చూసినట్టు వదినడుగుతుందేంటి? స్నానం చేస్తుందని చెప్పిన అన్నయ్య మాట నిజం కాదా? షాప్కొచ్చింది పెద్దదినేనా? అన్నయ్య అబద్ధం చెప్పాడా? నిన్నే మీనాక్షి. చీరలతో పాటు ఇంకేమైనా కొన్నావా? నేను మీకోసం ఇంకేదో వస్తువు కొన్న విషయం చూసి అడుగుతున్నావు కదా వదినా? నేను చూడడం ఏంటి మీనాక్షి? నువ్వేం కొన్నావో నాకెలా తెలుస్తుంది? నేను మామూలుగా అడిగానంతే. చూసావా అన్న ఒక్క మాటకే అంత కంగారు పడిపోతున్నావేంటొదినా? నా చేతిలో ఇంకో కవర్ కూడా ఉంది కాబట్టి ఆ కవర్ చూసి అడుగుతున్నావేమో అనుకున్నాను. అవునవును, ఆ కవర్ చూసి అడిగాను. చీరలతో పాటు మీకోసం పట్టీలు కూడా కొన్నాను. చిన్నదినా, పెద్దదినా, నాకు మువ్వలు చెప్పుడు వింటే చాలా చిరాకు మీనాక్షి, నాకొద్దు. కొన్ని చిరాకులు పెద్దవాళ్ళ కోసం భరించక తప్పదు పెద్దదినా. మువ్వల చప్పుడు చేసే పట్టీలంటే పెద్దన్నయ్యకి చాలా ఇష్టం. ఆడపిల్ల ఆ పట్టీలు కాళ్ళకి పెట్టుకుని తిరుగుతుంటే శ్రీ మహాలక్ష్మి ఆ చప్పుడిని ఇష్టపడి ఇంట్లోనే కొలువుంటుంది అంటారు. మా ఇంటి పెద్ద కోడలివి, నువ్వీ పట్టీలు వేసుకుంటే మనకి కలిసొస్తుందని మా నమ్మకం. అందుకే నీకు మాత్రమే తీసుకున్నాను. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పట్టీలు కాళ్ళ నుంచి తీసేనని నాకు మాటివ్వదునా? ఆలోచిస్తాను రష్నే. చెల్లెం మాట మన అడుగుతుంగా. ఎలా ఇదిగో ఈ పట్టీలు ఇస్తే నువ్వు చచ్చిన తొట్టు. మీ వదిన మాట ఇచ్చినట్టే చెల్లెమ్మా, కాలికి పట్టీలు పెట్టుకుంటుందిలే. పెద్దన్నయ్య, చిన్నన్నయ్య, మీరిద్దరిప్పుడే మీ చేతులతోటే వదిలిన కాళ్ళకి పట్టీలు వేయండి. నేను తర్వాత పెట్టుకుంటానులే మీనాక్షి. నా సంతోషం కోసం వదినా, కాదనుకో. ఇదిగో చెల్లెమ్మ చెప్పినట్టు ఇటీ. పెట్టు.